అప్పుడు వివేక్, ఇప్పుడు వంశీ ఎంపీలుగా ప్రజల మనసు గెలుస్తున్నారు. చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నికల ముందు చాలా హామీలిస్తారు. ఎన్నికలయ్యాక ఆ హామీలను మర్చిపోతూ ఉంటారు. కానీ ఓ ప్రజా నాయకుడు మాత్రం తనను గెలిపించిన ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని, అనువైన సరైన ప్రయాణ సమయం ఉండాలని ఆలోచించి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మరీ సికింద్రాబాద్ నుండి మంచిర్యాల వరకు ఇంటర్సిటీ రైలును నడిచేలా చేశారు గడ్డం వివేక్. ఇప్పుడది కాగజ్ నగర్ వరకు ప్రయాణిస్తుంది. తనకు ఓటు వేసిన ప్రజలకే కాకుండా చాలా మంది ప్రజలకు రవాణా పరంగా ఆర్థిక భారం లేకుండా సులభమైన రవాణా సౌకర్యం కల్పించిన ఏకైక ప్రజా నాయకుడు గడ్డం వివేక్. అంతేకాదు, రామకృష్ణాపూర్ వద్ద తెలంగాణ ఎక్స్ప్రెస్, బెల్లంపల్లి వద్ద సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్, మంచిర్యాల్, మందమరి, రేచిని వద్ద ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, పెద్దపల్లి వద్ద పాట్నా ఎక్స్ప్రెస్ లు ఆగుతున్నాయంటే కారణం వివేక్, ఆయన కృషి వలనే జరిగింది. అదే పందాలో గడ్డం వంశీ తనను నమ్మి గెలిపించిన ప్రజల కోసం వారి ప్రయాణాలకు ఉపయోగపడేలా కేంద్రంతో పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడి రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి నడుపుతున్న వందే భారత్ రైలును, సికింద్రాబాద్ నాగ్పూర్ రైలును రామగుండంలో ఆగి వెళ్లేలా కేంద్రాన్ని ఒప్పించారు. ఎంపీ వంశీ తన తొలి ప్రయత్నంలోనే తండ్రి పాలనని, ఎంపీగా గడ్డం వివేక్ చేసిన కృషిని గుర్తుకు చేశారని పెద్దపల్లి ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.